పని చేస్తే మీకేం పుడుతుంది మీరు నాకు బాగా ఎక్కసమైందట, నాకు మల వచ్చిందట. ముసలోడు కన్న సమానమైన దానం నన్ను పట్టుకొని ఇంత మందిలో ఈ పృథివీ లోపల ఏమైనా కోడాలు ఉన్నాయి. నువ్వు లేరా, నువ్వు మధ్యలే ముసలోడు తాడ తీస్తా నా సామి. 80-90 ఏళ్ళ ఇంత గోత్రం చెప్పండి కదా. చాలు చాలు మూర్ఖ, మాటలు చాలు చాలు. అమ్మా ఏమి బొట్టు తినడు కాదు నేనే చదువుతాను. నువ్వు సత్య ముసలోడివి, నీకు ఇంత కోపం ఉంటే అది పొట్టినా సమస్య, దానికి ఎంత కోపం ఉండాలి? నాకు మొత్తం మళ్ళీ కొడుతుంది, నాకు అన్నం పెట్టుకొని అడుగుతున్నా కదా. మొత్తం మళ్ళీ కొడుతుంది. పని చేయమంటే ఈ 80-90 ఏళ్ళలో నాకు చేత కాకున్నది కాబట్టి పని చేయమంటే మేము ఎట్లా చేసుకుని బిడ్డని అడిగితే ఇంత విర్రవీగుతుంది. ఏమన్నా నువ్వైనా చేసుకున్నావు, నువ్వైనా కొంచెం చెప్పు. ఎవరి గురించి చేసుకున్నావు? చిన్నపడుతుంది కోడలా 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 నా ముద్దుల బిడ్డ. నేను ఎన్నోసార్లు ఎక్కడ అక్కడ ఎప్పుడు మీరే ఎప్పుడు ఎక్కడున్న అక్కడ ఉంచాలి, మంచిగా పని చెప్పాలని చెప్పుడు ఏమన్నావు? నాకు బిడ్డతో సమానం, నీకేమన్నా బుద్ధి ఉందా అన్నయ్య అని అన్నా. లగ్గమైనాక నెల రోజులకే ఏర్పాలని చెప్పిన. నా బుడ్డ నా కొడుకు, నా బుడ్డ నా కొడుకు అని ఇంత రోజులు ఒక్కడే కొడుకు కదా బిడ్డ. ఒక్క కొడుకు ఏరు చేస్తే ఏమంటారు? గట్టగా నేనేమన్నా ఏరు బాగానే ఉంది, అలా ఏరు పడుతుంది అని చెప్పిన. అది మంచిది కాదు. ఇప్పుడు తీసుకొచ్చి నాకు నెత్తి మీద పెట్టుకున్నావు. ఇప్పుడు తల్లిదండ్రితో సమానమైన వాళ్ళని భావించలేక ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంది స్వామి. చేతనంత వరకు పని చేస్తేనే అన్నం వస్తాది అని ఎంతగానో బాధిస్తుందండి. ఆయన దానితో మాటలు పడడం ఎందుకు, దెబ్బలు పడడం ఎందుకు? సరే, అందుకని చెప్పిన పని చేస్తాం. అమ్మా కోడలా చూడమ్మా, నీవు చెప్పిన విధానంగా పనులు చేస్తాం. సరేనమ్మా, నీవు చెప్పిన విధానంగా పనులు చేస్తామమ్మా. ఇట్లా దారికైతే నీకు అన్నం కరువు లేదు కాబట్టి నీకు పని చెప్తున్నావు. నువ్వు ఇట్లా ముసలాన్ని రావే చెప్పు. చెప్పమ్మా. లేచి ఇళ్ళెల్ల నోటిలో సగుణా కలహంబు చల్లవలయు అర్పైన వంద మాటలు సుందరవరసియో
కొట్టగా నీ పొట్ట మాడగొట్టి కొన్ని నాలకే చూపినే ముసలిదానా. పొద్దున లేవాలి, అవును, శుద్ధి కట్టనగా చీపిరి చేలబట్టాలి, వాటిలంతా ఉడవాలి, సానులు అల్లాలి, ముగ్గులు వేయాలి, సరేనమ్మా, పూల చెట్లకు నీళ్లు పోయాలి, పోస్తాను, వడ్లను తీసుకువెళ్ళి రోడ్లేసి దంచుతాను. ఈ రోజులలో గిర్ని ఉన్నాయి కానీ ఆ రోజులలో గిర్నులు లేవు, ఏం లేవు. వడ్లు పోటేయాలి, వేస్తాను. పోటేసిన బియ్యాన్ని రోట్లేసి బాగా దంచి ఆ బియ్యాన్ని అన్నం వండి, బియ్యంలో వెళ్తాయి నూకలు ఉన్నాయి తెలుసా, ఆ నూకల్ని అలా రోళ్ళ పోసి ఇస్త్రీ వృత్తి చేయాలి. సరేనమ్మా, ఇక నేను తిన్న తర్వాత ఏదైనా మిగిలితే నీకు పెడతా. అవన్నీ తిన్నాక వీళ్ళకి ఏమైనా ఉంటుందా చెప్పు ఒకసారి. సరే ఇక వెళ్ళు. అవునా ఉంటుందా ఏమన్నా కొడుక ఉద్యోగం పెట్టకపోతే చూస్తాను, నీకు పైసలు ఏమైనా ఇక్కడ చూస్తాను నేను. నిన్ను చూస్తుంటే మా నాన్నగారే గుర్తుకొస్తుంది. నువ్వు పొద్దుగాల ఎడగలప దాటవు నువ్వు కాదు, నీ యాప్సెట్ దాటవు నువ్వు పని చెప్పాలంటే బాధ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, నువ్వు పెద్ద మనిషివి, అందులో నా రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తిని, పవిత్రమైన బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు కదా మా తలకాయ ఉమ్మవా? అవును. కాబట్టి మరి నీకు పని చెప్పాలంటే చిన్న పని చెప్తా, బాధపడవు కదా. సత్యవంతరాలు సాధారణ పని ఏం చెప్పి